చాలా సార్లు మనం చదువుతున్నప్పుడు లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది, అసలు నా మైండ్ ఎందుకు ఇంత స్లోగా పనిచేస్తుంది అని. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఒక రోజుకి దాదాపు 86 బిలియన్ న్యూరాన్స్ యూజ్ చేసి పనిచేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ బ్రెయిన్ లో కోట్ల కొద్ది కనెక్షన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ బ్రెయిన్ ఫుల్ కెపాసిటీతో పనిచేయడం స్టార్ట్ చేస్తే మీరు చేసే పనిని 2 times ఫాస్ట్ గా చేయగలుగుతారు. మీరు నేర్చుకున్నది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మీకు ఇలాంటి పవర్స్ వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఈ వీడియోలో మీ బ్రెయిన్ ని పవర్ఫుల్ గా మార్చడానికి 8 సింపుల్ హ్యాబిట్స్ షేర్ చేస్తున్నా. ఇవి మీరు ఫాలో అయితే మీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అందుకే ఒక్క హ్యాబిట్ కూడా మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ లో మీకోసం ఎక్స్ట్రాగా 2 అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. హ్యాబిట్ నెంబర్ 1, మీరు రోజు చదివేది రాయండి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చదివింది చదువుతారు కానీ రాయరు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ లోకి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ బ్రెయిన్ దాన్ని గుర్తు పెట్టుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చాప్టర్ చదివారు, అది గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ చదివారు, కానీ చదివిన వెంటనే పెన్ పేపర్ తీసుకుని చదివింది మీకు మీరే అర్థమయ్యేలాగా మీ ఓన్ వర్డ్స్ లో రాస్తే అది మీ బ్రెయిన్ కి 2 సార్లు ప్రాసెస్ అవుతుంది. అంటే ఒకసారి చదివినప్పుడు ఒకసారి రాసినప్పుడు. అలా రాసినప్పుడు మీ బ్రెయిన్ దాన్ని స్ట్రాంగ్ గా గుర్తు పెట్టుకుంటుంది. అందుకే ఏదైనా నేర్చుకున్న తర్వాత ఒక్కసారి పెన్ తీసుకొని రాయండి. ఇది చాలా చిన్న పని కానీ రిజల్ట్ చాలా పెద్దది. హ్యాబిట్ నెంబర్ 2, మీరు రోజు మార్నింగ్ టైమ్ లో అవుట్ సైడ్ కి వెళ్ళండి. మీకు తెలుసా, మన రూమ్ లో ఉన్నప్పుడు మనకు దొరికే ఆక్సిజన్ లెవెల్ కంటే అవుట్ సైడ్ ఎయిర్ లో ఆక్సిజన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్ మన బాడీ వెయిట్ లో కేవలం 2% మాత్రమే ఉంటుంది, కానీ అది మన బాడీలో వాడే టోటల్ ఆక్సిజన్ లో 20% వాడుకుంటుంది. అంటే మీ బ్రెయిన్ కి ఆక్సిజన్ ఒక్కటే ఫ్యూయల్. ఒకవేళ రోజు మార్నింగ్ టైమ్ లో కేవలం 10 నిమిషాలు అవుట్ సైడ్ కి వెళ్ళి నడిస్తే మీ బ్రెయిన్ కి ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది. అండ్ మీరు తిరిగి వచ్చి చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీరు క్లియర్ గా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకే మార్నింగ్ వాక్ చేయడం టైం వేస్ట్ కాదు, అది మీ బ్రెయిన్ కి ఛార్జింగ్ పెట్టడం లాంటిది. హ్యాబిట్ నెంబర్ 3, మీరు చదువుతున్నప్పుడు ఫోన్ వేరే రూమ్ లో పెట్టండి. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే మీ ఫోన్ మీ పక్కన ఉంటే అది ఆన్ అయినా ఆఫ్ అయినా మీ బ్రెయిన్ లో కొంత అటెన్షన్ దాని మీద ఉంటుంది. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుతున్నారు, ఫోన్ వైబ్రేట్ అవ్వలేదు, నోటిఫికేషన్ రాలేదు, అయినా మీ మైండ్ లో నోటిఫికేషన్ వచ్చి ఉంటుందేమో ఒకసారి చెక్ చేద్దాం అనే ఆలోచనలతో సైలెంట్ గా రన్ అవుతుంది. అది మీ కాన్సన్ట్రేషన్ ని 30 నుంచి 40% తక్కువ చేస్తుంది. అంటే మీరు గంట కష్టపడి చదివినా ఎఫెక్టివ్ గా చదివింది 40 నిమిషాలు మాత్రమే. సో ఈ ప్రాబ్లమ్ ని సింపుల్ గా ఫిక్స్ చేయాలంటే చదివే టైంలో ఫోన్ వేరే రూమ్ లో పెట్టండి. ఒకే ఒక్క హ్యాబిట్, కానీ మీ స్టడీ క్వాలిటీ డబుల్ అవుతుంది. హ్యాబిట్ నెంబర్ 4, మీరు చదివేటప్పుడు మీ పోస్చర్ ని చూసుకోండి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే హ్యాబిట్. మీరు వంగి చదివినప్పుడు మీ చెస్ట్ కంప్రెస్ అవుతుంది, దానివల్ల మీకు సరిగ్గా బ్రీత్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఆక్సిజన్ తక్కువగా బ్రెయిన్ కి వెళ్తుంది, అప్పుడు మీ బ్రెయిన్ స్లోగా వర్క్ అవుతుంది. ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే స్ట్రైట్ గా కూర్చొని చదివితే మనలో అలర్ట్నెస్ 23% పెరుగుతుంది. అంటే సేమ్ టైమ్ లో ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడే స్ట్రైట్ గా కూర్చోండి, మీరే తేడా ఫీల్ అవుతారు. హ్యాబిట్ నెంబర్ 5, ఏదైనా నేర్చుకున్న తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఇది చాలా చిన్న హ్యాబిట్, కానీ దీని వెనుక చాలా పవర్ఫుల్ సైన్స్ ఉంది. మనం ఏదైనా నేర్చుకున్న వెంటనే మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఆ మూమెంట్ లో మనం వెంటనే నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోతే బ్రెయిన్ కి ముందు చదివిన టాపిక్ ప్రాసెస్ చేయడానికి టైం దొరకదు. అందుకే ఏదైనా చదివిన తర్వాత కేవలం 60 సెకండ్లు కళ్ళు మూసుకొని చదివింది మనసులో ఒక్కసారి రీప్లై చేయండి. ఆ ఒక్క నిమిషం మీరు చదివింది మీకు చాలా రోజులు గుర్తుండేలా చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 6, రోజు రాత్రి మీరు చేసిన పని రాయండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక్క పేజీలో ఈ రోజు నేను ఏం చేశాను అని రాయండి. ఇది డైరీ కాదు, ఇది మీ బ్రెయిన్ కి క్లోజర్ ఇవ్వడం. మన బ్రెయిన్ రాత్రి పడుకున్నప్పుడు రోజంతా జరిగింది ప్రాసెస్ చేస్తుంది, కానీ మీరు రాసి పెట్టకపోతే బ్రెయిన్ అన్ని గుర్తు చేసుకుంటూ స్ట్రగుల్ అవుతుంది. దానివల్ల నిద్ర క్వాలిటీ తగ్గుతుంది. ఇలా రాస్తే బ్రెయిన్ కి సరే ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు నిద్ర డీప్ గా వస్తుంది, మర్నాడు ఫ్రెష్ గా లేస్తారు. హ్యాబిట్ నెంబర్ 7, మీరు చదివే ప్లేస్ మారుస్తూ ఉండండి. ఒకే చోట రోజు చదివితే మీ బ్రెయిన్ కి బోరింగ్ గా అనిపిస్తుంది, అటెన్షన్ చాలా తగ్గిపోతుంది. కానీ మీరు ప్లేస్ చేంజ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ కి అది న్యూ ఎన్విరాన్మెంట్ అని ఆటోమేటికల్లీ అలర్ట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒకసారి ఇంట్లోనే వేరే రూమ్ లో చదవండి, ఇంకోసారి లైబ్రరీలో సేమ్ కంటెంట్ కానీ డిఫరెంట్ ప్లేస్ లో చదివితే మీకు అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. హ్యాబిట్ నెంబర్ 8, రోజు ఒక్కసారి పూర్తిగా బోర్ ఫీల్ అవ్వండి. ఇది వింతగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. మనం రోజు ఫోన్, రీల్స్, వీడియోస్ తో బిజీగా ఉంటాం, మన బ్రెయిన్ కి రెస్ట్ దొరకదు. కానీ మన బ్రెయిన్ కి బెస్ట్ ఐడియాస్, సొల్యూషన్స్ వచ్చేది మన బ్రెయిన్ బోర్ గా ఫీల్ అయినప్పుడు మాత్రమే, అంటే ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు. అందుకే రోజు కనీసం 10 నిమిషాలు ఫోన్ తీయకుండా ఏమి చేయకుండా కూర్చోండి. మీకు అప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయని థాట్స్ వస్తాయి, ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ వస్తాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం 2 ఎక్స్ట్రా అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన బ్రెయిన్ మనం నవ్విన తర్వాత దాదాపు 5 నిమిషాల వరకు బెటర్ గా పనిచేస్తుంది. ఎందుకంటే నవ్వినప్పుడు మన బ్రెయిన్ లో ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అవి మన ఫోకస్ ని పెంచుతాయి. అందుకే చదువు స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి నవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 2,
2, మనం ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్ ఫిజికల్లీ చేంజ్ అవుతుంది. అంటే న్యూరాన్స్ మధ్య న్యూ కనెక్షన్స్ తయారవుతాయి. సో ఈ 8 హ్యాబిట్స్ ని చూసి వదిలేకుండా ఒక్కొక్కటి ట్రై చేయండి. మీ బ్రెయిన్ డిఫరెంట్ గా పనిచేస్తుంది, మీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇంతకీ ఇప్పుడు చెప్పిన 8 హ్యాబిట్స్ లో మీకు మోస్ట్ యూస్ఫుల్ గా అనిపించిన హ్యాబిట్ ఏంటి, అది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ శ్రీను సైనింగ్ ఆఫ్.